ఎలిషబెతు గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసాడంట. ఇప్పుడు సభలో దేవుడు నామని వెళ్తారు. హల్లెలూయా. వందనం వచ్చి వినపడగా అది వందనము వినపడాలా, వినపడాలి, కనపడాలి. ఇప్పుడు మనం వందనం చెప్పినామంటే ఆ వందనం వచ్చిన ద్వారా ఎప్పుడైతే సహోదరులు సహోదరులు అందరూ ఐక్యత కలిగి ఒకరొకరు వందనం చెప్పుకుంటున్నప్పుడు అక్కడున్న ఆత్మశక్తి అక్కడ పని తొలగిపోతారు. దేవుని స్తోత్రం. ఐక్యత, సహోదరుల ఐక్యత కలుగుతుంది. దేవుని పిల్లలారా అందరం ఒక చోట చేరి దేవనామని మహిమపరచినప్పుడు, దేవనామని కనపరిచినప్పుడు మనం ఒకరొకరికి మొదటిగా వందనం వచ్చి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రాముఖ్యంగా నేను ఎక్కువ సమయం తీసుకొని కొద్ది సమయాన్ని తీసుకొని మన మధ్యలో ఉన్నటువంటి పెద్దవారికి మేము సమయాన్ని అప్పచెప్తాము. అయితే ఈరోజు సందర్భం అంకుల్ రక్షణ పొందిన రోజును బట్టి ప్రతి సంవత్సరము కూడా అదే ఒక బర్త్డేగా క్రీస్తులో నేను పుట్టాను, క్రీస్తులో నేను జీవిస్తున్నాను, ఇది నా బర్త్డే అన్నట్టుగా జరుపుకుంటున్నాను. లోక సంబంధించింది కాదు, ఇది క్రీస్తులో జన్మించిన రోజు. సభలో దేవనామని ఇదే నా ప్రాముఖ్యమైన బర్త్డేగా. 10 సంవత్సరాలు నుండి ఆట కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా దేవుని కనపరుచు. దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన నెమ్మది, దేవుని కనపరుచిన కోసము ఈ ప్రార్థన కోరిక ఏర్పాటు చేయడం జరిగింది. సభలో దేవునామని దేవుని పిల్లలుగా మనందరం కూడా ఇలాంటి రోజులు మనం కూడా జరుపుకోవాలి. దేవుడు మన జీవితంలో ఇచ్చిన రక్షణను బట్టి మనకు ఇంకొక కార్యం కూడా కుమారుని విషయంలో అద్భుతంగా దేవుడు వివాహం జరిపించి ఘనంగా జరిపించి, అది కూడా పరిశుద్ధ వివాహం జరిపించి ఇలా ఇప్పటికి 3 నెలలు అద్భుతంగా జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఇలా దేవుడిని స్తుతించడానికి ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. వీరి జీవితాలలో, వీరి కుటుంబాలలో దేవుడు అద్భుతం చేశారని స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు. మంచిదే. మరి మీ జీవితాలలో మీరు మరి ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. మనము కూడా ప్రశ్న వేసుకొని మనము కూడా ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసుకోవాలని మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు చూస్తాం. చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఆ ఫ్రిడ్జ్ లేదే, ఆ బీరువా లేదే, మనకు కూడా కావాలి అనుకుంటాం లేదండి. ఎవరైనా మంచి చీర, ఆ చీర ఉంటే చెప్పండి అనుకోండి, నమ్మండి. మా చీరలు అయితే నాకు ఆ చీర కావాలన్నా అటువంటి కొనుక్కోవాలన్నా చెప్పండి. అందుకే సెలెక్ట్ చేసేది నేనే కాబట్టి మా చీరలు అది చెప్తా నాకు కావాలన్నా అక్క అన్న వినండి. ఈ లోక సంబంధించినటువంటి మాట, కానీ దేవుని సన్నిధిని మనము కుటుంబంలో ఎందుకు అనుభవించడానికి అది కోరుకోము. కుటుంబాలలో ఎన్నెన్నోటికో ఎంతెంతో ఖర్చు పెడతాం కదా, ఏమేమో చేయడం కోసం ప్రయాసపడతాం కదా. కానీ దేవుని మాటలు అనగా అనేకులు సమకూర్చుకొని, ముఖ్య స్నేహితులను, బంధువులను అందరినీ సమకూర్చుకొని రండి మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, దేవుని మాటలు విందాము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాము. ఎందుకలా సమకూర్చుకోకూడదు? అక్కడ సమకూర్చుకున్న కుటుంబము, ఒక కుటుంబము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. ఉద్యోగం చేస్తూ ఉంటుంటే తన కుటుంబంలో భయభక్తులు కలిగి జీవించినాడు. తన కుటుంబం అంతా కూడా దేవుని భక్తి కలిగి ధర్మ కార్యాలు చేస్తూ ప్రార్థన జీవితాన్ని కలిగిన కుటుంబం. సభలో దేవునామని ఆ కుటుంబంలో అతను ఉద్యోగస్తులే కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. తను తన కుటుంబాన్ని ప్రార్థన కూర్చొని
ప్రార్థన అంటే యజమానుడు అనగా ఉద్యోగస్తులైన ఆయన ప్రార్థన చేస్తా ఉంటే తనకి పనిచేసేవారు కూడా ప్రార్థన పరులే. అప్పుడు కూడా దేవునామని చూసారా ఎటువంటి సహవాసము తన మధ్యలో తన చుట్టూ ఉందో, తన సహవాసము ప్రార్థనా పరులు. ఈరోజు నీ కుటుంబము నీ పరిస్థితి ఏమిటి? ఈరోజు తల్లి చెల్లి యొక్క 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కొన్నేరి అనే భక్తుడున్నాడు. ఆ భక్తి పరుడు ఆ ప్రాంతంలో నివసిస్తూ దేవుని యొక్క ప్రత్యక్షను చూశాడు. దేవుని దూత స్వరాన్ని విన్నాడు. దేవుని సన్నిధికి తన ప్రార్థన వెళ్ళిందని దూత శబ్దం వింటున్నాడు. నువ్వు సేవకుని పిలిపించుకో, ఎక్కడ వర్తమానం పంపి దైవజనుడు అక్కడ ఉన్నాడు, దైవజనుడు పిలిపించుకో. ఇక్కడ 3 విషయాలు ఒకటి, కొన్నేని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, ధర్మ కార్యాలు చేస్తాడు. అయితే ఈ కొన్నేని స్వరము, ఈ ప్రార్థన మనవులు ఎక్కడికి చేరాయి? హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన పరుడు చూడండి. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే యెషయా 59వ అధ్యాయంలో రాయబడింది. మొదటి వాక్యంలో 2వ వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదని, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తములు కురుచ కాలేదని, మీ దోషములు నీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినది. దేవుని వాక్యం అడ్డుగా పడింది ఏంటంటే దోషములు, పాపములు ఇవి తొలగిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొన్నేళ్ళ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందంటే దోషాలు, పాపాలు ఏమన్నా విడిచి ఉన్నాయంటారా? తొలగిపోయినాయంటారా? తొలగిపోయిన తర్వాతనే కదా దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తుంది, జవాబు వస్తుంది. దేవుని ఎదుట పశ్చాత్తాపడే హృదయం కలిగిన వ్యక్తి కొన్నేళ్ళు. తన పాపముల నిమిత్తము, తన దోషముల నిమిత్తము దేవుని ఎదుట పశ్చాత్తాపడే గుణము ఈ కొన్నేళ్ళకు ఉంది. ఎవరన్నా ఏదైనా చెప్తే, హెచ్చరిక చేస్తే వెంటనే లోబడే తత్వము, తగ్గింపు జీవితము, ఓర్చుకునే తత్వము, దాన్ని సరి చేసుకునే తత్వము. ఎవరైతే వినయతలు కలిగి ఉంటారో వారిని దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటని నీకు ఉండవలసింది వినయము, మరొకటి విధేయత. సభలో దేవుని నామాన్ని మంచి ప్రార్థన జీవితంలో కలిగి ఉన్న నీవు వినయ విధేయతను కలిగి జీవిస్తే ఆయన పేదలను తన ఫ్రెండ్కు కూడా లేవనెత్తాడు. లేవనెత్తి ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు, తలగానే ఉంచుతాడు తప్ప ఆయన తోకగా ఉంచాడు. ఈరోజు కొన్నేళ్ళ కుటుంబము దేవుళ్ళు ఆనందిస్తా ఉన్నారు. లోక సంబంధించిన విషయాలలో కాదు. డీజేలు పెట్టారు కదా, నేను మొహం ఇల్లు చెప్తాను. దిగులు పడకు, జడియకు ఎప్పుడు డీజేలు పెట్టి క్యాన్సర్. నిబరం కలిగి ధైర్యముగొందు, దిగులు పడకు, జడియకు ఎప్పుడు నిన్ను మరువడు ప్రభువు తోడు. నీకు సంతోషం నీకు ఏదైనా కష్టం, ఇబ్బంది, సమస్య వస్తే నీకు సంతోషం వస్తే ఇలాంటి కోరికలు ఏర్పాటు చేసి బలంగా గంభీరంగా పాల్గొని దేవుని హల్లెలూయా. టైం తీసుకుంటే నాకు అర్థమైంది. ఆ టైం మీద కూడా నేను ముందే చెప్పాను, నువ్వు పల్లవి సంగం
పర్వతాలు తొలగిన సంతోషం పాటలు పాడి మెట్టలు దేవునిలో సంతోషించి తత్తరిల్లిన దేవుడు ఇచ్చిన అది గొప్ప వరం అని చెప్తున్నాను. దేవునికి పర్వతాలు స్తోత్రం. తొలగిన మెట్టలు తత్తరిల్లిన ప్రభు కృప పాటలు మామూలు పాడి ఆశ. విడువదుగా పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన ప్రభు కృప మామూలు విడువదుగా వాక్యం ప్రకటించడం ఆశ. ఎంతలేని ఎత్తైన కొండలు ఎక్కించిన ప్రభు కృప మామూలు ప్రభువే నా బలము ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడూ కనబడరంట కుటుంబముతో తప్పలు దేవున్నామని మీరు కుటుంబముతో సంతోషించాలి. కుటుంబముతో దేవుని సన్నిధికి వచ్చాలి. కుటుంబముతో దేవుని ఆరాధించాలి. రోజు తెలిసింది కాక అన్న వాక్యం ప్రకటించు. మునుపటి కంటేను మనమందరం కూడా అధికపు మేలును అపొస్తలుల కార్యములు మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతతో మాతలను శత్రువు ఎదుటను గోచరములిచ్చును ప్రభు మా భుజము అక్కడికి వెళ్ళి కొన్నేళ్ళ గురించి, కొన్నేళ్ళ పరిస్థితి గురించి, కొన్నేళ్ళ కుటుంబం గురించి ఒక సాక్ష్యం బయటికి వెళ్ళి. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడూ కనబడరంటాము అందుకు వారు నీతి మాట మొదటి మాట ఏంటంటే కొన్నేళ్ళ కుటుంబం గురించి. అందరూ చెప్పగలరా? ఏం మాట్లాడా? ఎంత మంచి మాట. నీ సమతుల్యుడు ఒక్కడు లేని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఒక్కడు లేకపోతే ఈ కొన్నేళ్ళ గురించి ఎప్పుడు సాక్ష్యం బయటకు వచ్చింది? నీతిమంతుడు సమతుల్యుడు దేవుడు నామమున నాట్యంగా మార్చును ఎలా మార్చబడ్డాడు? మా అంగలార్పును నాట్యంగా మార్చును మీద బదులు సంతోషమిచ్చను మా అంగలార్పును నాట్యంగా మార్చును మీద బదులు సంతోషమిచ్చను దుఃఖ దినములు సమాప్తమాయను ఉల్లాస వస్త్రము ధరింపజేసెను ప్రభునకే స్తోత్రం యేసయ్య రక్తంలో కడగబడ్డ ఇంకా ఏమైనా పాపం ఉందంటారా? ఇంకా ఏమైనా దోషం ఉందంటారా? ఇంకా ఏమైనా ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడూ కనబడరంట స్త్రీ తన బిడ్డను మరచిన మచ్చును స్త్రీ తన బిడ్డను మరచిన మచ్చును మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను మరచిన మచ్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడు కూడా అరచేతిలోనే చెక్కింది నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడూ కనబడరంటాము ఒకటైన పాపమే రెండైనా పాపం. అది చిన్నదైన పెద్దదైన పాపమే కదండి. అది చిన్నది ఈరోజు ఒక్క పూట కూటి కోసం శ్రేష్ఠత్వ హక్కును వేస్తున్న ఏ సేవాన్ని శ్రేష్ఠుడైనా వ్యభిచారమా ఇలా ఉన్నాడో చూస్తారా? ఒక్క పూట రాబోవు కాలమున
కాలమున సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను. రాబోవు కాలమున సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను. ఇప్పుడే అది మొలిచెను. ప్రభువు చూడే రక్షణ చూడాము. ఇకపై ఎప్పుడూ కనబడరంతా. ఇది దేవుడు చూడటం లేదా? ప్రార్థనాపరుడు నీతి మంతులని పేరు పొందారు. చప్పట్లు కొడుతుంది. మేము కట్టని పురములను మేము నాటని తోటలను మేము కట్టని పురములను మేము నాటని తోటలను మా ప్రభు మాకు అందించెను. మేము కట్టని పురములను మేము నాటని తోటలను మా ప్రభు మాకు అందించెను. ప్రాకారము గల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును. ప్రభువే మా పురము. జాగ్రత్త లేకపోతే జాగ్రత్త లేకపోతే దీని గురించి జాగ్రత్త నిలిచి ప్రభువు చూడే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడూ కనబడరంతా. నిబ్బరం కలిగి ధైర్యముంది. దిగులు పడకు జడియకు ఎప్పుడు మరువడు. ప్రభువే నీతో ప్రమాదం అంటే అపాయం సరిపోతుంది కదండి. రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు ప్రమాదం జరగకపోతే నీకు నేను ఒక మాట చెప్తాను. ప్రమాదం తప్పించు దేవుడు నిన్ను సరిగా చక్కని మార్గంలో ఆయన నడిపించేవాడు. నేను ప్రకటిస్తున్నాను చక్కని మార్గము. అందుకే ఆయన అన్నాడు నేనే మార్గము అన్నాడు. చప్పట్లు దేవుడు నామముపై ఆయన మార్గంలో వెళ్తే నీకు క్షేమము, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీకు దీవెన. ఆయన మార్గము తప్పి నువ్వు తిరిగితే నీకు ప్రమాదమే. ఆ ప్రమాదంలో పడకూడదని ఇలాంటి స్తుతి కూడికల ద్వారా దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక హెచ్చరిక. ప్రమాదం ఉంది. రాబో ఉగ్రత నుండి తప్పించువాడు యేసు అనగా రాబో ఉగ్రతను తప్పించేవాడని యోహాను పత్రికలు రాయబడింది. తల్లి అక్క అన్న ఉగ్రత అనేది ఉంది. అందులో నుండి తప్పించడం కోసం యేసయ్య వచ్చాడు. ఇలాంటి కూడికలు ఎంతమంది ఎన్నిసార్లు కూర్చొని ఎన్ని పండుగల దేవుని వాక్యాలని ఎన్ని వారం కూడికల దేవుని వాక్యం విని మారు మనసుకు పొందకపోతే ఎలా? ఎక్కువనే కదా చెప్పాలి. ఇంకా గుండె ధైర్యము ఎక్కువనే కదా. ఆ గుండె ధైర్యం ఎక్కువనే కదా. ఒక్క నిమిషం ఆగిపోతున్న పరిస్థితి ఏంటి ఆలోచించాయి. ఈరోజు నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టేసాయి. రేపటిది మన రోజు కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసు. నమ్మి బాప్తిసం పొందిన వారు ఎంతమంది అంటే ఇలా సగం మంది చేతులు తీస్తారు. ఎందుకక్క ఇంకా నమ్మకలేదు? ఎందుకన్నా అంటే ఇంకా కొంత ఆ రోజు నమ్మాడు, ప్రభునందు విశ్వాసం వచ్చాడు, ప్రార్థన ప్రారంభించాడు. అయితే అమ్మ పాస్టర్ మీద కొట్లాడి పెట్టుకుంది. నా భర్త నువ్వు మార్చినావు. అమ్మ వాస్తవమా కాదా? నా భర్తను మార్చినావు నువ్వు, నా భర్తను మార్చిన కొట్లాడి పెట్టుకుంది. అయితే అంకుల్ కన్నా ముందు అమ్మనే బాప్తిసం తీసుకున్నది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి నడవటం, ప్రార్థన బాప్తిసం తీసుకోవాలని చెప్పటం. చూడండి పిల్లలారా, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి. వ్యతిరేకంగా ఉన్న కుటుంబం ఒక్కసారిగా
టర్నప్ అయిపోయి ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబమే, దేవుని తెలుసుకొని కుటుంబమే, కానీ తెలుసుకొని ఇప్పటికి 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల ఈ ఆత్మీయ జీవిత యాత్రలో ప్రభు చేసిన మేలు ఎన్నో, ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో, ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు ఎన్నో. మన భయంకరమైన ప్రమాదం, బైక్ మీద కింద పడినారు. అది ఒకటి ఆధారం ఉంది. ఏమిటి ఆధారం? మా దేవుడు మమ్మల్ని కాపాడినాడు. చప్పలు దేవుడు నామని. దేవుని నమ్మిన కుటుంబానికి దేవుడు విడువడు, దేవుడు నమ్మిన పిల్లలు దేవుడు మర్చిపోడు. మానవులు మర్చిపోతారు చేసిన మేలుడు. పిల్లరా, నీకు చేసిన మేలును నీ పొరుగు వారు మర్చిపోతారేమో కానీ ఈరోజు నువ్వు దేవుని ఎద్దకు వస్తే నిన్ను మర్చిపోడు. ఆయన అస్సలు మర్చిపోడు. నువ్వు ఆయనకు హృదయం ఇస్తే చాలంతే. నువ్వు హృదయం ఇచ్చి ఆయన పశ్చాత్తాపడి ఆయన ప్రతిమలాడి ఆయన మర్చిపోడు. మరువని దేవుడు నీ ప్రతి అక్కర తీర్చేవాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. ఈ దేవుడు నీకు కావాలంటే ఈ రోజు నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. ఆపదల నుండి, అనారోగ్య సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి అన్ని సమస్యలను విడిపిస్తాడు. నేను ప్రకటించువాడు నిన్ను విడిపించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి, చెల్లి, అక్క, ఈరోజు ప్రేమ చల్లారిపోతా ఉన్న రోజులలో మనం ఉంటా ఉన్నాం. అనేకుల ప్రేమ చల్లారిపోవునని రాయబడింది. ఈరోజు ప్రేమ చల్లారిపోతుంది. కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో ప్రేమ అనేది ప్రేమ లేకపోతా ఉంది. ఈరోజు మనం చేయవలసింది, ప్రేమ అయిన కర్త, ప్రేమకే కర్త అయిన, విశ్వాసానికి కర్త అయిన, క్రియేటర్ అయిన నేను ప్రకటించే దేవుడు. ఆయనను నమ్ముకుంటే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు. కొన్నేళ్ళ జీవితంలో నీతి మంతుడని పేరు